అధిష్టానాన్ని ఒప్పించేందుకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినాయకత్వం అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటూనే ఓర్పు నేర్పుతో ప్రత్యేక రాష్ట్రంపై చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి 30న హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభ జైపాల్ రెడ్డి కనుసన్నల్లో జరగనుంది. తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కీలకంగా మారారు. తెలంగాణ అంశం విషయంలో కొద్ది రోజులుగా జైపాల్ రెడ్డి గుంభనంగా తన పని తాను చేస్తున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. ఆమెతో సంప్రదింపులు జరుపుతూ అన్ని విషయాలను చర్చిస్తున్నారు. వారం రోజుల క్రితం సోనియా గాంధీతో సుదీర్ఘంగా జైపాల్ చర్చలు జరిపారు. గులాం నబీ ఆజాద్, ఇతర కోర్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలతో కూడా నిరంతరం సమాలోచనలు జరిపారు. ఢిల్లీలో పార్టీ బాధ్యులను, ఇతర నేతలను తెలంగాణకు అనుకూలంగా ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఇతర పార్టీల అజెండాను అమలు చేసే దానికంటే సొంతంగా పార్టీ నుంచి ఓ విధానం ఉండాలని అధినేత్రికి జైపాల్ నచ్చజెప్పినట్లు సమాచారం. అందులో భాగమే భారీ బహిరంగ సభ ఏర్పాటు. ఈ నెల 30న నిజాం కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేయాలన్నది కూడా జైపాల్ ఆలోచనగానే చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు, నేతలతో జైపాల్ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. వారందరినీ ప్రభావితం చేసి కని విని ఎరుగని రీతిలో సభను విజయవంతం చేయాలని ఢిల్లీ నుంచే మంత్రాంగం నడుపుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో గురువారం రాత్రి జరిగిన భేటీలో కూడా పూర్తి స్థాయిలో అన్ని అంశాలు విపులంగా చర్చించినట్లు జైపాల్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎంతో జటిలమైన తెలంగాణ అంశానికి ఒక సానుకూల పరిష్కార మార్గం కనుగొనాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని, అతి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని జైపాల్ తన సన్నిహితులతో చెబుతున్నట్టు తెలుస్తోంది. జూలై మాసంలో తెలంగాణపై పార్టీ అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.